We need Greenland from a national security. ప్రపంచ పెద్దన్న అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ కన్ను ఇప్పుడైతే గ్రీన్లాండ్ పై పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇటీవలే వెనుజులా మాజీ అధ్యక్షుడు మధురోను అరెస్టు చేసిన తర్వాత గ్రీన్లాండ్ పై ట్రంప్ మరింత ఫోకస్ పెట్టారు. ఇక ఆ ద్వీప దేశాన్ని అయితే అమెరికాలో కలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉదయం లేచినప్పటి నుంచి గ్రీన్లాండ్ పై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే గ్రీన్లాండ్ ప్రజలను డబ్బుతో కొనాలని యోచిస్తున్నారని తెలుస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే మాత్రం గత కొన్ని రోజులుగా వెనుజులాపై కన్నేసిన అమెరికా శనివారం తెల్లవారుజామున ఆ దేశ రాజధాని కార్కస్ పై అయితే దాడికి పాల్పడింది. ఇక ప్యూర్టో రికోలోని అమెరికన్ బేస్ నుంచి అయితే వెనుజులాలోకి దూసుకొచ్చినటువంటి ఫైటర్ జెట్లు ఆ దేశ ఆర్మీ బేస్లపై అయితే దాడికి దిగాయి. FBI సహకారంతో జరిగిన ఈ ఆపరేషన్ 30 నిమిషాల్లోనే ముగిసింది. ఈ దాడి అనంతరం వెనుజులా అధ్యక్ష భవనంలోకి వెళ్లిన US ఆర్మీ తన బెడ్రూమ్లో నిద్రిస్తున్నటువంటి మధురోను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. ఆ తర్వాత ఆయన్ను న్యూయార్క్లోని డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ కేంద్రానికి తరలించారు. అయితే ఆ దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ ఈ మొత్తం ఆపరేషన్లో ఒక్కరు కూడా చనిపోలేదని, ఇద్దరికి మాత్రమే గాయాలైనా వారు సురక్షితంగానే ఉన్నారని తెలిపారు. తాము ఆర్మీ బేస్లు వివిధ లొకేషన్లపై దాడులు చేశామని, కానీ ఎవరూ చనిపోలేదన్నారు. కానీ వెనుజులాకు చెందినటువంటి ఒక సీనియర్ అధికారి మాత్రం వెనుజులాలో అమెరికా నిర్వహించిన భారీ సైనిక చర్యల కారణంగా పౌరులు, స్థానికులు సహా కనీసం 40 మంది మరణించారని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ట్రంప్ దౌర్జన్యంగా కాకుండా డబ్బుతో ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు వ్యూహం రచించారు. ఏం అర్థం కాలేదా? కర్ర విరగొద్దు, పావు చావద్దు, కానీ ఆ దేశం మాత్రం మనది అయిపోయింది అంటే యుద్ధం జరగదు, వాదోపవాదాలు జరగవు, కానీ గ్రీన్లాండ్ పై అమెరికా జెండా ఎగరాలి, గ్రీన్లాండ్ లో అమెరికా చట్టాలు అమలు కావాలి. అందుకే ఎలాంటి రక్తపాతం లేకుండా గ్రీన్లాండ్ ని ఆక్రమించుకునేందుకైతే ట్రంప్ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. అదే డబ్బు. ఈ ప్రపంచంలో డబ్బును మించిన ధనం ఇంకేముంది? డబ్బుకు లొంగని వాడు కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అందుకే ట్రంప్ డబ్బుతో ఆ దేశానికి కొనేందుకు ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే ఒక్కో వ్యక్తికి $10,000 నుంచి $1,00,000 భారత కరెన్సీలో 8 లక్షల నుంచి 89 లక్షల మధ్య డబ్బు ఇచ్చేందుకైతే ప్రతిపాదనలు చేశారు. గ్రీన్లాండ్లో చూసుకుంటే కేవలం 57,000 మంది ప్రజలు మాత్రమే ఉన్నారు. వీళ్లకు నేరుగా చెల్లింపులు చేయాలనే చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నాయి. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేనట్లయితే సమాచారం. అంతేకాదు అమెరికా నగదు చెల్లింపు ప్రణాళికలను గ్రీన్లాండ్ నాయకులు కూడా తిరస్కరించినట్లు తెలుస్తుంది. తమ ప్రాంత భవిష్యత్తును విదేశాలు నిర్ణయించలేమని గ్రీన్లాండ్ ప్రధానమంత్రి జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ అయితే తెలిపారు. ఇక మరోవైపు నాటో దేశాలు సైతం ట్రంప్ ప్లాన్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇందుకు సంబంధించి ఓ ఆంగ్ల మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ఈ కథనాల ప్రకారం గ్రీన్లాండ్ డెన్మార్క్ నుంచి విడిచిపోయి ఇక అమెరికాతో కలిసిపోయేందుకైతే ట్రంప్ యాంత్రాంగం, అధికారులు అక్కడి ప్రజలకు ప్రత్యక్ష నగదు ఇచ్చే అంశంపై కూడా చర్చలు జరిపారు.